తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం కాళేశ్వరం వస్తారు. త్రివేణి సంగమం వద్ద సిద్దం చేసిన సరస్వతి ఘాట్ ను ప్రారంభిస్తారు. అలాగే సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. నదిలో పుణ్య స్నానం ఆచరించి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. సరస్వతి ఘాట్ వద్ద జరిగే సరస్వతి నది హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెలంగాణ నలుమూలల నుంచి రోజుకు 40,000 నుంచి 50,000 మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అధికారుల అంచనా. భక్తుల పుణ్య స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జ్ఞాన సరస్వతి ఘాట్లలో అధికారులు వసతులు సిద్దం చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులు నడపనుంది. 1700 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. కాళేశ్వరం యాప్, వెబ్సైట్ ద్వారా వివిధ సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. చదువు